యెహోవా ప్రతి కీడు రాకుండా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టుడి నుండి కాపాడును. మనం అప్పుడు పరలోక ప్రార్థన కూడా మనం చేస్తూ ఉంటామండి. ఇక్కడ మనం చూసుకునే దుష్టుడి నుండి కాపాడమని ఇక్కడ మనం చూస్తాము. దుష్టుడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దుష్టుడు మనల్ని ముట్టడండి. ఎందుకంటే దేవుడు ఆ కంచు ఉంటుంది మనకు. అదేవిధంగా యెహోవా ప్రతి కీడును రాకుండా నిన్ను కాపాడు అంటున్నాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకు నిరంతరం నీ రాకపోకలందు మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడి సన్నిధి మనతో ఉంటుందండి. అంతకన్నా భాగ్యం ఇంకోట్లేదు. మన కంటికి కనబడదు దేవుడి సన్నిధి, దేవుని కృప, దేవుని యొక్క మహా దూతలు మన వెంట ఎప్పుడూ ఉంటాయండి. మన కంటికి కనబడవు కానీ పనులు అయిపోతూ ఉంటాయి. అదే గొప్ప సీక్రెట్. మనం ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటామో, నీతిమంతులుగా ఉంటామో, మనకు కీడు రాకుండా దేవుడే మనల్ని కాపాడుతాడు. కీడు అనేది రాదండి. కీడు అంటే మనకు తెలుసు కదా. కీడంటే చెడు, అశుభము, ఆపద, హాని, నష్టము, ఇవన్నీ కూడా కీడుకు సంబంధించినవి అండి. కీడు రాకుండా దేవుడే మనల్ని కాపాడుతాడు.